దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే హల్లెలూయా చెప్దాం. వాక్యం చదువుకుందాం ఈ సమయంలో. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము చదవండి ఇప్పుడు మొదటి నుంచి. మాదీయుడు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తిగా వచ్చుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతట నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటున్నాను. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా ప్రభువా, మహత్యము కలిగిన బేకరుడు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటమాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ బెకారం పొందిన వారం. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితి. యెరూషలేములోను యోదయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలందరికీ మాకును ఈ ధనమును సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలిచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వెనకపోతుంది. ఇశ్రాయేలందరూ నీ ధర్మశాస్త్రం నతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసి మేము పాపం చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలుకలుగా ఉండు మా న్యాయాధిపతులందరి మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల మా దేవ, ప్రేమగల మా తండ్రి, రక్షకుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ యొక్క నాయన దినమందు నీ సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి నువ్వు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణం కొరకు చెల్లిస్తున్నాను. ప్రభువా, కొద్ది మాటలు మాతో మాట్లాడండి తండ్రి. దేవా, మేము ఎందుకు ఉపవాసం ఎందుకు ప్రార్థన చేయాలి? ఆ రోజు గ్రంథంలో ఉన్న భక్తులు ఎందుకు వారు ప్రార్థించారు? వారు ఎందుకు ఉపవాసం ఉన్నారు? ఈ విషయాలు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తుంటారు. దానియేలు చేసినటువంటి ఆ ప్రత్యక్షతో కూడినటువంటి ప్రార్థన ప్రభువా, మేము కూడా ఈ రోజు చేయడానికి మీరే కృప చూపించండి తండ్రి. చదవబడిన వాక్యాలకు నీవే నీ పరిశుద్ధాత్మను జత చేసి నీవే నీ వాక్యానికి అనువాదకుడు అన్నావు కనుక నువ్వు మాతో మాట్లాడమని తండ్రి, మమ్మల్ని బలపరచమని తండ్రి, దేవ మమ్మల్ని సరిచేయమని తండ్రి. దేవ, మేము కూడా దానియేలు వలె మా పాపాలు ఒప్పుకుంటూ దేవ, మా దోషముల సన్నిధిలో నాయన ఒప్పుకుంటూ దేవ, మాకు నాయన ప్రాయశ్చిత్తము దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభువు మీరే పొందుకుంది. దానియేలు ఆ భక్తులకు ప్రభువు ఆ బబులోను చెర నుండి విడిపించినట్లుగా ప్రభువు మాకు కూడా ఈ భూలోకపు చెర ప్రభు, పాపపు చెర, లోకపు చెర ప్రభు, ప్రతి విధమైన అంధకారము నుండి విడిపించి ప్రభు నాయన గొప్ప ఎత్తబడే విశ్వాసాన్ని ఎత్తబడిలో మమ్మల్ని నడిపించమని తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకు అర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించగలుగుతున్నాం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకంగా తెలియజేస్తాను. ప్రత్యక్షత కలిగిన దానియేలు ప్రార్థన రెండో భాగాన్ని మనం ఈ రోజు ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, గత వారంలో ప్రత్యక్షత కలిగిన దానియేలు యొక్క ప్రార్థన గురించి కొన్ని సంగతులు నేను చెప్పాను, లేక మందిరంలో చెప్పాను. ఈ రోజు కూడా కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. దానియేలు బహుప్రియుడు. దానియేలు దేవునికి ఎలాంటి వాడు చెప్పండి? బహుప్రియుడు అనమాట. మరి బాగా ఇష్టమైన వ్యక్తుల్లో దానియేలు కూడా ఒకడు దేవునికి వెళ్ళాలి. మరి ఈ యొక్క దానియేలు చాలా నమ్మకస్తుడు, యథార్థవంతుడు. మరి అతడు పాపము చేయనటువంటి గొప్ప వ్యక్తిగా ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దానియేలు లాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండవలసి ఉంది. ఎందుకంటే బైబిల్లో దేవుని పిల్లారా, ఇద్దరు వ్యక్తుల గురించి వారి యొక్క పాపము ప్రస్తావన చేయబడలేదు బైబిల్లో. వారు పాపం చేశారని వారు అక్కడ ప్రస్తావన చేయబడలేదు బైబిల్లో. ఎవరి గురించి అంటే ఇక్కడ దానియేలు మనం చూస్తున్నాం. ముందుగా ఎవరంటే బైబిల్లో యేసేపుని మనం చూస్తామండి. యేసేపు కూడా ఎక్కడ కూడా పాపం చేసినట్టుగా ప్రస్తావన రాయబడలేదు దేవుని పిల్ల. అలాగే దానియేలు విషయంలో కూడా
పాపం చేశాడని అక్కడ పాపం యొక్క ప్రస్తావన రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దానియేలు ఎలాంటిదంటే, దానియేలుకి గొప్ప విశ్వాసం ఉందండి. ఎలాంటి విశ్వాసం అంటే అన్కాంప్రమైజింగ్ ఫెయిత్ అన్నమాట. అన్కాంప్రమైజ్ ఫెయిత్. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే రాజీ పడినటువంటి ఒక మంచి విశ్వాసం అతని లోపల ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ఎలాంటి చెప్పండి, అన్కాంప్రమైజింగ్ ఫెయిత్ అన్నమాట. ఇంకా రాజీ లేనటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ దానియేలు. హల్లెలూయా. ఈ దానియేలు రుజువు చేయబడినటువంటి ప్రవక్త. నిజమేనా? కనుక దానియేలు చేసిన ప్రార్థన ఈ రోజు మనము కూడా చేయవలసి ఉంది. ఈ దానియేలు సింహాల బోన్లో పడితే సింహాలు తినలేదు. దేవుని పిల్ల, నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటది కొన్నిసార్లు, దానియేలు ఎందుకు సింహాలు తినలేదు. సింహాల బోన్లో పడి ఉన్నప్పటికీ కూడా, సింహాలకి అతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా, ఒక్క దెబ్బతో దానియేలు తినగలిగినటువంటి శక్తి వాటికి ఉన్నప్పటికీ కూడా అవి ఎందుకు దానియేలు తినలేదు అని నాకు ఒక అవగాహన వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, వింటారా? హల్లెలూయా. ఎందుకు అలా జరిగి ఉంటుంది దానియేలుకి? హల్లెలూయా. దానియేలు ఎందుకు ఆ సింహము తినలేదు అని గనక మనం చూసుకున్నట్లయితే, దేవుని పిల్ల, దానియేలు సింహం తినలేదు. సింహాలు ఉన్నాయి లోపల, కానీ తినలే. ఎందుకు తినుండదు అంటే నాకేమనిపించిందంటే, దానియేలు బబులోను దేశం వచ్చిన ప్రారంభంలో ఏం జరిగింది చెప్పండి? రాజు తినే పదార్థాల చేత, రాజు తినే పదార్థాలను అతను కూడా తినమని చెప్పారు. అప్పుడు దానియేలు ఏం చేయాలి చెప్పండి? తినలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆ పదార్థాలు తింటే నేను అపవిత్రం అయిపోతానేమని చెప్పేసి దానియేలు ఏం చేయాలి చెప్పండి? తినలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు దానియేలు ఒకటి తినలేదు కాబట్టి దానియేలుని కూడా సింహాలు తినట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దానియేలు గ్రంథం ప్రార్థనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు కానీ అసలు ఈ అంత్యకాలంలో జరగబోయే అనేక సంగతులు ఈ యొక్క గ్రంథంలో రాయబడ్డాయి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథంలో 4 దర్శనాలు వస్తాయి దానియేలుకి. మొదటి దర్శనం ఎప్పుడు వస్తుందంటే, మొదటి దర్శనము 7వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. అది ఎప్పుడంటే రాజుకు బెల్షస్సరు మొదటి సంవత్సరంలో, అనగా అది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 553లో మొదటి దర్శనాన్ని పొందుకుంటాడు దానియేలు. అలాగే రెండవ దర్శనం ఎప్పుడు వస్తుందంటే 8వ అధ్యాయంలో వస్తుంది. రెండోది 8వ అధ్యాయం మొదటి వచనంలో, మొదటి 2 వచనాల్లో ఈ యొక్క దర్శనం వస్తుంది. బెల్షస్సరు పరిపాలన 3వ సంవత్సరం నందు, అంటే క్రీస్తు పూర్వం 551లో రెండవ దర్శనం. మళ్ళీ మీరు దానియేలు గ్రంథం చూస్తే 3వ దర్శనం ఎప్పుడు వస్తుందంటే 9వ అధ్యాయంలో వస్తుంది. 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ యొక్క దర్శనం వస్తుందండి. అలాగే 4వ దర్శనం ఎప్పుడు వస్తుందంటే 10వ అధ్యాయంలో వస్తుంది అనమాట. ఈ 10వ అధ్యాయం మొదటి వచనం ప్రకారముగా కోరేసు పరిపాలన 3వ సంవత్సరం, ఈ 3వ సంవత్సరం నందు, అంటే క్రీస్తు పూర్వము 535-36 సంవత్సరాల్లో ఈ యొక్క 3వ దర్శనం అయితే, క్రీస్తు పూర్వము 538 లేక 539 సంవత్సరంలో 3వ దర్శనం వస్తుంది. 4వ దర్శనం ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తు పూర్వము 535 మరి 36 సంవత్సరాల్లో ఈ 4 దర్శనాలు కూడా 4వ దర్శనం వస్తుంది అనమాట. కనుక ప్రవక్త అయినట్టు దానియేలుకి 4 దర్శనాలు వచ్చినాయి. గొప్ప ప్రవక్త అండి ఇతను. బాలుడై ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు అతను బబులోను చెరలోకి వచ్చేసాడు. ఇప్పుడు అతను ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ 9వ అధ్యాయంలో ప్రార్థన మొదలు పెట్టాడు. ఒక లెక్క ప్రకారముగా ఇక్కడ దానియేలుకి ఎన్ని సంవత్సరాలు అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అటండి 87 సంవత్సరాలు అటండి. 87 సంవత్సరాల్లో వయసులో అతడు గోనిపట్ట కట్టుకుని మరి ధూళి వేసుకుని అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడండి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేయమంటే 100 కథలు చెప్తున్నారు మనోళ్ళు. చిన్నగా ఉపవాసం ఉండమన్నాం అనుకోండి, 100 కథలు, 100 ప్లాన్లు, అది ఎలాగైనా సరే ఆగిపోతే బాగుందన్నటువంటి శరీరమైన మనసు మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తే చెప్పండి, ఇంకా ఉపవాసం ఉందాలని అనిపిస్తుంది కానీ శరీరం బలహీన పెట్టేసి ఎందుకు నీకు ఉపవాస ప్రార్థన అనేకాడికి మనసు వచ్చేస్తుంది కొన్నిసార్లు. కానీ ఆ 87వ సంవత్సరంలో ఆ వృద్ధుడైనటువంటి దానియేలు సింహాల భూమిలో పడేటప్పటికీ వృద్ధుడు అన్నాడు ప్రవక్త ఒక వర్తమానంలో. క్రీస్తునందు దేవుని పిల్లారా, కొన్నిసార్లు సంవత్సరాలు, వయసులు మరి అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఈ యొక్క వ్యక్తులు మాత్రము తమ బాల్యములోను, యవన దశలోను, వృద్ధాప్యంలో కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారు. పిల్లలు ఈ రోజు కూడా మనం కూడా నమ్మకస్తులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన ఉన్నది. ఎందుకంటే ఒక యథార్థవంతుడి యొక్క ప్రార్థన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు ఆ ప్రార్థనకు. దేవుని పిల్లలు ఆ వయసులో అతనికి ప్రార్థన
మనవలతోనూ మనవరాలతోనూ అతడు ఆట విడుపు పొందుకోవాలి, రిటైర్మెంట్ పొందుకుని అతడు ఇంకా ఒక మరణం కొరకు ఎదురు చూడాలంతే, హాయిగా తన యొక్క శేష జీవితాన్ని గడపాలి. అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు మిమ్మల్ని అయినా ఈ విషయం ప్రేరేపిస్తే బాగుండు అనుకుంటున్నాను. అతడు తన యొక్క పనులు చేసుకుంటూనే అతడు ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు అంత త్యాగమూర్తులు ఎవరో కనపట్లేదండి. చాలా సంఘాల్లో త్యాగమూర్తులు లేరండి. ఎందుకంటే నాకు తెలిసినటువంటి మరి వర్తమానం ప్రకారంగా నాకు వచ్చిన అవగాహన ప్రకారం ఏంటంటే, వారు ఎత్తబడరు కనుక వారు ప్రార్థన చేయరు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేయరు దేవుని పిల్లలు, ఉపవాసం ఉండరు, కన్నీరు కార్చరు. ఎందువల్ల అంటే వారికి ఈ యొక్క దేశంలోనే ఇంకా ఉండిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఎంత ప్రేరణ కలిగినటువంటి విషయాలు వారికి బోధించినా వారిని ఎత్తిమించిపోతా ఉంటాయి, తలలు మించిపోతా ఉంటాయి దేవుని పిల్లలు. కనుక ఒక వృద్ధులైనటువంటి వ్యక్తి చాలా కాలం అయిపోయిన తర్వాత మరలా అతడు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. అసలు గ్రంథముల వాళ్ళు తెలుసుకున్నానని చెప్పాడు. ఏమిటి తెలుసుకున్నది అంటే, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు. యెరూషలేము దేవుడు ఒక 70 సంవత్సరాలు విడిచిపెట్టేశాడు. అందులో ఉన్నటువంటి ప్రజలను ఏం చేశాడు చెప్పండి, చెరలోకి తీసుకెళ్ళిపోయాడు, బబులోను చెరలో. 70 సంవత్సరాల తర్వాత మరలా ఏం చేశాడు చెప్పు, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. కొన్నిసార్లు మనం పొరపాటు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు, కాదంటలేదు. కానీ మరలా దేవుడు కనికరం చూపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును. అలాగని చెప్పేసి కృప విస్తరించింది కాబట్టి మనం పాపం చేద్దామా, అట్లా అని రాదన్నాడు పౌలు. దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు నువ్వు తెలుసో తెలియకో బలహీనతల్లో పడిపోయిన తర్వాత దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా సరి చేసుకోవాలంతే. మరలా పొరపాటు చేయమని అక్కడ అర్థం కాదు దేవుని వల్ల. కనుక ఇప్పుడు దేవుని కుమారుని దేవుడు విడిచిపెట్టుకోడండి, శిక్షిస్తాడు, పరీక్షిస్తాడు. మరి ఆ వారితో మాట్లాడతాడు దేవుడు, ఎలాగైనా వారిని మరలా సరి చేసుకుంటాడు. హల్లెలూయా. పాడుగా ఉంటుంది యెరూషలేము 70 సంవత్సరాలు అన్నాడు. అయితే అక్కడతో ఆగిపోలేదు దేవుడు, మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, మరలా వారిని నేను దర్శిస్తాను. ఈ రోజు కూడా దేవుని పిల్లలు మనల్ని కూడా దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకునే గడియలు ఇవే. దేవుడు మరలా తిరిగి మనతో మాట్లాడుతున్న సందర్భాలు ఇవే దేవుని పిల్లలు. ఒకసారి మనం బలహీనం అయిపోయాము, కొన్నిసార్లు దేవుని మాట వినలేదు, మనం సరిగా లేము, దేవుడు శిక్షించాడు, కొడతాడు దేవుడు కొన్నిసార్లు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే అదే నీ అంతం కాదు, నిజమేనా? మరి యెరూషలేము యొక్క అంతం కాదు అది. 70 సంవత్సరాల తర్వాత దేవుడు దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, జ్ఞాపకం చేసుకుంటాడు. కొట్టాడు కాబట్టి అది నీ అంతం కాదు. నీకేదో శిక్ష వచ్చింది కాబట్టి అది నీ అంతం కాదు. మనకి అర్థం ఉంది. హల్లెలూయా. నీ అంతం అది కాదు. నీకు ఏదైనా సమస్య వచ్చింది కాబట్టి అది నీ అంతం కాదు. నీకు ఏదైనా ఒత్తిడి వచ్చింది కాబట్టి అది నీ అంతం కాదు. దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటానంట. కనుక దానియేలు గ్రంథముల వల్ల గ్రహించాడు అన్నాడు. అంటే వృద్ధాప్యంలో కూడా దానియేలు ఏం చేస్తాడు చెప్పండి, గ్రంథాన్ని చదువుతున్నాడు. మరి యవనస్తులు ఏం చేస్తున్నారు చెప్పండి? మరి కళ్ళు కనపడినటువంటి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏమో, మనకేంటంటే ఏదో వ్యాపకాలు ఉన్నాయంటే, చదువు మీదో, కెరీర్ మీదో, లేకపోతే ఇంకా ఏదో దాని మీద దృష్టి పెట్టేయడం, ఇంకా వ్యర్థమైన విషయాలతో కాలయాపన చేయడం తప్పితే ఆ సమయంలో కూడా అతడు గ్రంథాన్ని చదివాడంటే ఎంత గొప్పతనం చెప్పండి. మన సహోదరి, మన తల్లి దెబోరమ్మ భలే చదువుతుందండి బైబిల్. ఆమె 13 సార్లు 14 సార్లు ఇప్పుడు బైబిల్ మరలా చదువుతుంది. మొన్న ఒక సాక్ష్యం చెప్పింది, అంటే ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అనమాట, నేను ఎక్కువ వర్తమానాలు చదివేస్తాను, ఎక్కువ బైబిల్ చదివేస్తున్నాను. దేవుడు ఆమె ఆత్మను దీవించుడు, హల్లెలూయా. దేవుడు ఆమెను దర్శించుడు కాక నాకు చాలా సంతోషం వేసింది. నేను చదువుతూ ఉంటాను, నిత్యం అలాగే ధ్యానం చేస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం కలుగును కాక. కనుక సంగమా, మీకు నేను చెప్తున్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇప్పుడు గ్రంథాలు చదువుతున్నాడంటే ఏ వయసులోని అంత వృద్ధాప్యంలో గ్రంథం చదవాల్సిన అవసరం ఏముంది? కనుక అతనికి ఏ పోరాటాలు లేవంటారా, ఏ ఇబ్బందులు లేవంటారా? ఇబ్బందులు ఉన్న పోరాటాలను ఎందుకు బైబిల్ చదువుతున్నాడు అతను? ఎందుకు ఆ కాలానికి దేవుడు పంపించినటువంటి వర్తమానాన్ని ఎందుకు చదువుతున్నాడు అతను? హల్లెలూయా. అతనికి ఒక విశ్వాసం ఉంది దేవుడు, అతనికి ఒక నమ్మకం ఉంది. హల్లెలూయా. వయసుతో పని లేదు, శరీరానికి వయసు అవుతుంది కానీ లోపల ఉన్న అసలు మనిషికి వయసు అవ్వట్లేదండి. నిజమేనా? దేవునికి మేము తీపులు తీసేస్తూ ఉంటాం మనం కూడా, నిజమేనా? అసలు మనం తీసే తీపులు ఇంకెవరో తీయరండి. అసలు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, గ్యాస్ట్రిక్లు, బలహీనతలు, ఇంకా ఏంటంటే ఎందుకు వచ్చిన బతుకు, ఈ జీవితం వెళ్ళిపోతే బాగుంది, నిజమా కదా? కనుక దానియేలు అలాగేమీ లేదండి. ఎందుకంటే చెరలో ఉండి మళ్ళీ భార్య, పిల్లలు, కుటుంబము, మరి అన్ని ఆస్తి ఐశ్వర్యాలు ఇవన్నీ లేవు బాబోయ్ అని బాధ ఉంది అతనికే, చెప్పండి. కనుక ఎవరికైనా ఒక ఇల్లు, ఆకలి, తృప్తి అన్ని ఉండాలి కదండి. ఇవన్నీ కాకుండా దానియేలు యొక్క ఏడు పంత ఏంటి చెప్పండి? మా యెరూషలేము. దేవునికి మహిమ కలుగును. ఏమండి, ఏమి లేదని ప్రార్థన చెప్పండి దానియేలుది. ఇంకెలా పెట్టేసుకుని, తండ్రి నాయన పట్టలేకపోతున్నాను బాబోయ్, తండ్రి నాయన కష్టాలు తీర్చలేదు బాబు, ఏటి బాబా, ఈ చెడుమైపోతాడు మన కొన్నిసార్లు.
ఈ పిచ్చితనంతో టెన్షన్ పెట్టేసుకుని ఏం చేస్తాం చెప్పండి? కూరలో ఉప్పు వేయడం మర్చిపోవడము, ఎక్కువ వేసేయడము, లేకపోతే పెట్టిన వస్తువు మర్చిపోవడము, లేకపోతే ఎవరి మీద దెబ్బలాట దిగిపోవడము. నిజమేనా? అవసరమైతే ఒక దెబ్బలాటను మనమే క్రియేట్ చేయడము. అందరికి అర్థమైంది. ఎందుకంటే మనం ఒప్పుకోమండి. వాక్యం అంటామా, దేవుడు దర్శించడా, తండ్రి నాయన నువ్వు ఉన్నావా అని ఇంటికి వస్తామా, అన్ని మళ్ళీ మన మనసులోకి వచ్చేస్తాయి. వచ్చేసి ఈ బైబిల్ వాక్యం పక్కన పెట్టి అసలు ఆ విషయం ఎందుకు తేల్తలేదు మనకి? నిజమా కదా? ఎలాగైనా సరే మనం తేల్చేద్దామని చెప్పేసి మనం ఏం చేస్తాం చెప్పండి? అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఒక హైప్ క్రియేట్ చేస్తాము. దేవుని స్తోత్రం కలుగురా. తెలివితేటలు మనకే ఉన్నాయి అనుకుంటామండి. దానివల్ల ఏ ప్రయోజనం లేదని మనకి తెలిసినప్పుడు కూడా పట్టు చిన్నప్పుడు ఒక కథ ఉండేది అనమాట. ఏంటో నాకు అది వెనక ముందు తిరిగి పట్టిన పట్టు విడువని బిడ్డ. ఎందుకంటే మాకు పాఠం అప్పచెప్పమని 1వ తరగతిలో ఎప్పుడు మా స్కూల్లో చదివించారు అన్నమాట. అందరికీ రావట్లేదు. అంతే, ఒరే ఇది ఇలాగ అంటా ఉన్నాను, పట్టిన పట్టు విడువని బిడ్డ, పట్టిన పట్టు విడువని బిడ్డ అని అంటే వెంటనే వెళ్ళిపోయి ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి పట్టిన పట్టు విడువని బిడ్డ అంటే అది ఎడుతున్నాడు అనమాట. దేనికోసం? విడవకుండా ఏడుతున్నాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగుగా. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? భౌతికమైన విషయాల కోసం. నిజమేనా? ఇలా పైకి చూస్తాం, అయ్యి బాబాయ్ స్లాబ్ రాలిపోయేలాగా ఉంది, ఎలా మరి ఏం జరగట్లేదు ఏంటి? కనుక ఇప్పుడు అసలైన స్లాబ్, అసలైనటువంటి మన తలరాయి అది కూలిపోయేలాగా ఉందేమో బాధ తక్కువగా ఉంటది, ఇది కూలిపోతుందేమో. ఇంకా అందరికీనండి, ప్రతి ఒక్కరి సమస్య. వాళ్ళ దగ్గర కనుక మనం విషయాలు విన్నామనుకోండి, మనకున్న భక్తి కూడా ఊడిపోతారు అనమాట. దేవుని స్తోత్రం. అలా వారి కష్టాలన్నీ చెప్పేసరికి ఇంకా మనం ఇంకా ఎందుకు రబ్బా బతకలేమన్నట్టు ఉంటుంది. కానీ దానియేలు 87 సంవత్సరాల వయసులో 80s లో దేవుని పిల్లల అతను ఏం చేస్తాడు చెప్పండి? గ్రంథం చదువుతాడు. ఖాళీగా ఉండి నా మొబైల్లో డైలీ అంటావు, లేకపోతే ఎక్కడ న్యూస్ లో ఏమైనా జరుగుతున్నాయేమో, మరి ఎక్కడెక్కడ వార్తలన్నీ జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ గ్రంథం చదువుతున్నాడు. ప్రవక్త గారు కుమారుడు అంటే జోసెఫ్ బ్రహ్మ గారు అంటే అసలు మొబైలే పట్టుకుంటాడు అతను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను, వారు మొబైల్ యూజ్ చేయరంటాడు వాడు. అలాంటి ఒక మంచి వాతావరణం ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది నాకు కూడా. కనుక క్రీస్తునందు దేవుని పిల్లలారా, వారు ఎందుకు చదువుతున్నారు గ్రంథాలు? ఎందుకు వారు దేవుని ఆరాధన చేస్తున్నారు? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఏమిటయ్యా ఆ యొక్క విషయం అంటే ఆ దానియేలుకి అర్థమైంది ఏంటంటే, మేము ఇక్కడ ఉండము, మేము వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అది నిజమేనా? మేము ఇక్కడ ఉండము, మేము వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఏమంటే ఆ వయసులో వెళ్తే ఏంటి, ఉంటే ఏంటి? ఎక్కడ ఉంటే రోజులలో చెప్పండి? బబులోను దేశంలో ఉంటే రోజులు వెళ్ళవా? ఇశ్రాయేల్ దేశంలో ఉంటే రోజులు వెళ్ళవా? ఎక్కడున్నా రోజులు వెళ్ళిపోతాయి. కనుక ఇక్కడే ఉండి ఇంకా అయ్యింది ఏదో అయ్యింది, ఇంకా మనం వెళ్ళిపోతామా? ఇర్మియా చెప్పినటువంటి విషయాలు ఇంకా నెరవేరుతాయా? ఇంకా నేను ఏదో చేసేస్తానా అని దానియేలు అనుకోవచ్చుగా. అసలు ఇర్మియా ఏం చెప్పాడు ఒకసారి చదువు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11-12 వచనాలు చదువు. ఈ దేశమంతయు పాడుగాను, ఏ దేశం? యెరూషలేము అన్నమాట. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉండును. ఈ యొక్క జనులు 70 సంవత్సరాలు ఏ బబులోని వెళ్తున్నటువంటి ఆ రాజులకి దాసులుగా ఉంటారు. యెహోవా వాక్కు ఇదే. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత, 70 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా చెప్తున్నాడా? వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశమును ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమింతును. చూడండి, ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు పలికేశాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథం రాయబడుతున్నప్పుడు దానియేలు ఎంత ఉన్నాడు? బాలుడు. లేకపోతే ఇర్మియా కాలంలో ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత ఇతడు చెరలోకి వెళ్ళేటప్పుడు చిన్న బాలుడు. ఇతడు ఇర్మియా గ్రంథాన్ని మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు లేకపోతే ఆ గడికు దేవుడు ఇచ్చినటువంటి ఆ వర్తమానాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు దేవుని పిల్లలు. ఎవరొస్తులకు అవసరం ఏంటండి? లంచ్ బాక్స్ చెప్పండి, అందులో ఆ తర్వాత ఒక పర్సు, అందులో ఇంకేంటి చెప్పండి? ఒక చిన్న అద్దం, చేతి అద్దం, దూకుని దూన తీపులు, ఇంకా ఇవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయి టిప్పు టప్పమంటే చిన్న బ్యాగ్ వేసుకుని మ్యాచింగ్ అయిందా లేదా, తల బాగుందా లేదా, ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోవడం. పురుష ఎవరి బిడ్డలైతే ఒక, మగ బిడ్డలైతే ఒకలాగా, ఆడబిడ్డలైతే ఒకలాగా. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళిపోయి పరిగెట్టుకుని ఎందుకు చెప్పండి? మర్చిపోయినా సెల్ ఫోన్ కోసం. నిజమా కదా? కానీ దానియేలు ఏం తీసుకెళ్తున్నాడు చెప్పండి? ప్రవచన వాక్యం తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు కనులు ఎదుటుంటే ప్రార్థన వస్తుంది దేవుని పిల్లగా. వ్యర్థమైన విషయాలు ఏమన్నా ఉంటే ప్రార్థన రాదు. ఇప్పుడు దానియేలు చెరలోకి వెళ్ళిపోతున్నాడు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమని చెప్పండి. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత బబులోను దేశం వెళ్ళిపోయాడు. బబులోను దేశంలో యోధ మతం ఉందా? బబులోను దేశంలో దేవుడు ఉన్నాడా అంటే ఈ దేవుడిని వారు పూజిస్తారా? బబులోను సిద్ధాంతాలు వేరు, బబులోను ఆచారాలు వేరు, బబులోను పండుగలు వేరు, బబులోను ప్యాషన్ వేరు, దేవుని పిల్లగా బబులోను ఆహార పదార్థాలు వేరు. అయినప్పటికీ ఏం చేస్తాడు దానియేలు? వాటన్నిటికీ కూడా అలాంటి చెడ్డ వాతావరణంలో కూడా ఒక ఆత్మీయమైన వాతావరణాన్ని సృష్టించుకుని ఇతర జీవన విధానం చేస్తాడు, జీవిస్తాడు.
నిజమేనా? హల్లెలూయా. కనుక నీ చుట్టూ చెడ్డ వాతావరణం ఉన్నప్పటికీ, నీ చుట్టూ మరి కొంత చెడ్డ వాతావరణం కలిగినటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ అంటుకోకుండా నువ్వు కూడా జీవించగలగాలి. వారిలాగే నువ్వు ప్రవర్తించి, వారిలాగే నువ్వు జీవించి, వారిలాగే నువ్వు మాట్లాడితే నీకు వారికి ఏమీ తేడా లేదు. నువ్వు మరి ఒక వర్తమానం ముసుకేసుకున్న సంఘశాఖ పోయి ఉన్నావు. దానియేలు ఏం చేస్తాడు? వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? దేవుడు లేడు, ఏం లేడు. ఒక నాస్తికుడిగా మారాలి, లేకపోతే ఒక విగ్రహార్థికుడిగా మారాలి. ఒక విగ్రహార్థికుడిగా మారాలి, ఒక నాస్తికుడిగా మారాలి, ఒక లోకస్తుడిగా తయారైపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అస్పేనజ్ యొక్క చేతి కింద ఉండి అతనేం చేస్తాడు? అయ్యా, మాకు ఈ ఆహార పదార్థాలు వద్దు, రాజు తాగే ఆ పానీయాలు వద్దు, మేము ఈ లోకంతో కలుషితం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, దయచేసి మాకు శాఖాధాన్యాలు ఇవ్వండి. దేవునికి మహిమ కలుగును. కనుక మీరు కూడా, మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అయ్యా ఈ వ్యర్థమైన విషయాలు మాకు వద్దు, ఈ వ్యర్థమైన సంగతులతో మేము జీవించడానికి ఇష్టపడలేదు అని మనం కూడా త్యాగం చేయాలి. అలా త్యాగం చేయబట్టే దేవుని పిల్లారా వారు భక్తులు అయ్యారు, వారు ప్రవక్తలు అయ్యారు. అతను ఏం తీసుకెళ్ళిపోతాడండి? వెళ్ళిపోతా ఒక యవనస్తుడికి ఏం కావాలి? ఒక కుర్రవాడికి ఏం కావాలి చెప్పండి? ఒక నామకార్థుడు అయితే ఏం కావాలి అతనికి? ఎక్కడ బతికిన ఒకటే. మన దేశం కాకుండా వేరే దేశాల్లో పనిచేయడానికి వెళ్ళిపోతున్నారు. అందరి కొరకు నేను చెప్పండి, కొంతమంది ఏం తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ మరలా వేరే వ్యర్థ జీవితం. అక్కడ నేర్చుకుంటారు కొన్ని పనులు, అక్కడ నేర్చుకుంటారు కొన్ని కార్యాలు, కుటుంబానికి దూరంగా ఉండి కొన్ని తప్పుడు కార్యాలు నేర్చుకుంటారు కొన్ని స్థలాల్లో ప్రజలు. కానీ దానియేలు ఏం చేస్తాడు చెప్పండి? వాక్యం తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడున్న వాక్యం అంటున్నాడు. ఎందుకు ఆహార పదార్థాలు తినట్లేదు? వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకో దేశానికి వచ్చేసాడు. అంతా వచ్చేసింది. ఇక్కడ ఆ దేవుడు లేడు, ఏమీ లేదు, ఇదంతా వేరే వాతావరణం కనపడుతుంది. కలిసిపోవచ్చుగా, మిళితం అవ్వట్లేదు, కలవట్లేదండి. అతను వాక్యం ఎప్పుడు కూడా వాక్యం కానిదంతో యాకం కాదు. హల్లెలూయా. అతను యాకం అవ్వకుండా మాకు వద్దు సార్ అన్నాడు. వద్దు సార్ అన్న తర్వాత వాడిని పరీక్షించిన తర్వాత మిగతా వారి కంటే చాలా బాగున్నారు. ఆ తర్వాత ఏమొచ్చింది? వీళ్ళ మీదకి ఒత్తిడి వచ్చింది. ఎలాంటి ఒత్తిడి వచ్చింది? ప్రతిమను తయారు చేశారు. ఎలాంటి ఒత్తిడి వచ్చింది? సింహాల బోన్లో పడవేశారండి, అగ్నిగుండంలో పడవేశారండి. రెండూ కూడా చాలా ప్రమాదకరమైనవి. నిజమేనా? ఒకదాంతో ఒకటి పోటీ అండి. అగ్నిలో పడితే చచ్చిపోతామా, సింహాల బోన్లో పడితే చచ్చిపోతామా? ఏదైనా ఒకటే. నిజమా కాదా? పెనం మీద కాలుతావా, పొయ్యి మీద కాలుతావా? ఎక్కడైనా ఒకటే. కనుక సింహాల బోను ఎంత ప్రభావితమైందో అగ్నిగుండం అంతే ప్రభావితమైంది. సింహాల బోన్లో పడితే ఎలాగైతే మరలా మనిషి కనపడ్డు, అగ్నిగుండంలో పడినా అంతే కనపడ్డు. కానీ ఈ రెండు పోరాటాల మధ్యలో ఎలా నిలబడ్డారు చూడండి దేవుని పిల్లలు. పోరాటాలు మనకే ఉన్నాయనుకుంటాం. మనకున్న పోరాటాలన్నీ ఊరికి కోరకే, మరి చిన్న చిన్న కార్యాలకే వచ్చే పోరాటాలు. కానీ వారు చాలా మరణంతో పోరాటం చేశారు దేవుని పిల్లలు. మరణ ముందు కథానాయకులుగా నిలబడ్డారు. ఇప్పుడు దానియేలుకి ఏమర్థం అవుతుంది? చదవండి. ఇప్పుడు 9 చదువు. మాదీయుడకు ఆశ్వర్యశ కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించాల వల్ల గ్రహించాడంట పాపం. అమ్మో, 25వ అధ్యాయము 11-12 వచనాల ప్రకారంగా యెరూషలేము పాడుగా ఉంటుందని ప్రవచించాడు ఇర్మీయా. ఆ తర్వాత మరలా నేను దర్శింతాను ఈ ప్రజలు అన్నాడు. ఈ ప్రజలను దర్శించాలన్నాడు. కాబట్టి లెక్కేసుకుంటాడు అతను. రోజులు లెక్క పడుతున్నాడండి దానియేలు. నిజమేనంటారా? మనం రోజులు దేనికి లెక్క పెట్టుకుంటాం చెప్పండి? కొన్నిసార్లు మనం తారీఖు వేసుకుంటాం అక్కడ. హల్లెలూయా. నిజమేనా? దాన్ని రౌండ్ చూడతాం, తారీఖు 0 చూడతాం. ఎందుకు? ఆ టైంలో మనం ఎవరికో వడ్డీ కట్టాలి, లేకపోతే ఆ టైంలో మనం బరకాలు ఇచ్చాము, ఆ టైంలో ఎవరికో మనం డబ్బులు ఇచ్చాము. అప్పుడు ఆ టైంలో కనుక వారు ఇవ్వకపోతే వెళ్ళిపోయి మన ముఖం వికారం చేసుకుని డబ్బులు ఇస్తానని ఇవ్వలేదే, అలాగే చెప్తాను చాలా గొప్పడు, డబ్బులు ఇస్తానని ఇవ్వకుండానే మళ్ళీ చూసావా ఎలా వెళ్ళిపోతాడు, ఎలా మాట్లాడతాడు, కౌర్యాలు చెప్తాడు. మనకు ఆ 0 చుట్టింది ఎందుకంటే అలాంటివి మాట్లాడతారు. నిజమా కదా? మళ్ళీ ఇంకో 0 ఎందుకు చుట్టుకుంటాం తెలుసా? మనం పాలేసిన డేటు అక్కడ రెడీ పెట్టుకుంటాం అనమాట. కనుక వెంటనే మా బయటికి వెళ్ళిపోయినటువంటి మన యజమానులతో ఏం చెప్తాం చెప్పండి? ఇదిగో నెల అయిపోతుంది, డబ్బులు పట్టుకొచ్చేయండి. అలాగే ఇంకా ఏవో కొన్ని డేట్లు వేసుకుంటాం. కానీ దానియేలు లెక్క పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. 60 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 10 ఉన్నాయి. దేవునికి మేము కలుగుతాం. 60-70 సంవత్సరాలు లెక్క పెట్టుకోవడం అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు వెయిట్ చేయడమే కష్టం. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3, 4 సంవత్సరాలు అయింది అంటే మనం దగ్గర పడిపోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ఒక్కడి గురించే కాదండి అది. ఇప్పుడు నేను ఇప్పుడు దానియేలు 87 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయి ఏం సాధించాడు చెప్పండి? ఇప్పుడు 87 సంవత్సరాల తర్వాత వెళ్ళిన వ్యక్తి వచ్చాను రాబాయ్, మన దేశం వచ్చేయండి రాబాయ్, ఏం చేస్తా? మూల కూర్చోవాలి. నిజమా కదా? ఎవరన్నా వేడిగా చాలా వండే చల్లారి పెడితే తినడం తప్పితే ఏమీ లేదు. కానీ ఎప్పుడు కూడా వారికి తెలుసు ఏంటో తెలుసండి,
అన్యుల దేశంలో యూదుల్ని దేవుడు దర్శించడని, అన్యుల దేశంలో యూదులతో దేవుడు వ్యవహరించడం తెలుసు. హల్లెలూయా. నిజమేనా? సొంత దేశంలోనే యోధ ప్రజలను దేవుడు దర్శించాడు. అందుకే మేము మా దేశం వెళ్ళిపోవాలి. నాతో పాటు ఇంకెవరైతే ఉన్నారో వారందరూ మా సొంత దేశం వెళ్ళిపోవాలి. రోజులు గడుస్తున్న కొద్ది దానియేలు ముఖంలో ఆనందం పెరిగిపోతా ఉంది. దేవుని పిల్ల దానియేలు గ్రంథం ఇది ఒక కోణం అంతే, అసలు కోణం ఇది కాదు. అసలు విషయాలు ఇవే. నేను ఏదో మీకు పై మాటలే చెప్తున్నాను. దేవుని పిల్ల చాలా లోతైన విషయాలు అందులోనే మీకు నేను చెప్తాను రాబోయే దినాలు. ఇదివరకే కొన్ని సంగతులు మీతో నేను మాట్లాడాను. రాబోయే దినాలు చాలా మరి కొన్ని సంగతులు అందులో ఉంటాయి. దేవుని పిల్ల హల్లెలూయా. మీకు కొంచెం అవుట్ లైన్స్ చెప్తున్నప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు దానియేలు రోజు దగ్గరకు పడే కొద్ది కళ్ళు మిరుమిట్లు కొలుపుతా ఉన్నాయి. సమయం అయిపోయింది టైం ఇంకా ఎంతో లేదు. అలాగ ఒక వ్యక్తి 10, 20, 30, 40, 50, 60, 70 నిజమేనా తన జీవితం అంతా కూడా ఆ రాయబడిన వాక్యం యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూడడమే సరిపోయింది. దేవుని పిల్ల ఎంతమంది సంతోషం ప్రేమ. గ్రంథం లోపల ఏదైతే రాయబడిందో దాని కొరకు ఎదురు చూపుడు దానియేలువి, దాని కొరకు ప్రార్థన. దేవా ఈ వయసులో నన్ను జ్ఞాపకం చేసుకో. పెన్షన్ రావట్లేదు, పెన్షన్ రప్పించిన ఆయన నిజమేనా? వృద్ధాప్య పెన్షన్ వస్తే ఇంకెవరినే లెక్క చేయవలసిన పని లేదు. ఇంక ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. నన్ను చూస్తారా మీరు? బాబు నేను చూడన్నాను, మీరేమో చూడరు. నాకు గనక ఏదన్నా ఒంట్లో బాగోపోతే నన్ను ఈడు చేస్తారేమో కానీ నన్ను ఏమో చూడరు బాబోయ్. కనుక నా జాగ్రత్తలోనే ఉంటాను. దాని ఏం చేస్తాను చెప్పండి? దేవా ఎందుకు వచ్చిన బతుకు బాబు? కనీసం తినమనరు, కూర్చోమనరు, పెట్టరు. కొన్నిసార్లు అలా ఉంటుందా లేదా? మాట్లాడరా? దేవుని స్తోత్రం కలగా. కొన్నిసార్లు మిగతా ఉడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఏం సాధించాం? ఏముంది మన బతుకు? ఇంకేముంది? అంత అయిపోయింది. కనుక దేవా మాకు విడదలు ఎప్పుడు ఆయన కొంతమంది ఉంటారు. నిజమే కదా? ఇలాగా దానియేలు ఉన్నదా చెప్పండి? దేవుని స్తోత్రం. వయసు పెరిగిపోతే ఏం చెప్తాడు చెప్పండి? వయసు పెరిగే కొద్దీ అతను ఆలోచన ఎలా ఉంది చెప్పండి? వెళ్ళిపోతాము. మీకు ఎవరికన్నా వెళ్ళిపోతారని ఆశ ఉందా? ఇప్పుడు మామూలుగా అయిపోతే వెళ్ళిపోతాము. ఎక్కడికి? ఒక ప్లేట్ దగ్గరికి మనం త్వరగా వెళ్ళిపోయి ఈ రోజు ఏదో సాధించేసాం అన్నట్టుగా కాదు. దానియేలు ఏం చేస్తాం చెప్పండి? రోజులు గడుస్తున్న కొద్దీ మేము మరలా మా సొంత దేశానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విషయం అతనికి అర్థమైందో, గ్రంథంలో వాళ్ళు ఎప్పుడైతే గ్రహించాడో, వెళ్ళిపోతామని అతనికి ఎప్పుడైతే అర్థమైపోయిందో అప్పుడు నెక్స్ట్ చేసే పని ఇప్పుడు మనం ఎత్తపడిపోతాం అని మనకు అర్థమైందా? దేని బట్టి అర్థమైంది? ఏ వాక్యము? దేవుడి కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. మన కాలంలో కూడా ఇర్మియా అంటే ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. అతని ద్వారా దేవుడు ప్రవచనాలు మరి ఒక దర్శనాలు దేవుడు చూపించాడు. ప్రవక్తకి ఎన్ని దర్శనాలు ఉన్నాయి? 7 దర్శనాలు. ఈ 7వ దర్శనము చెప్పండి. ఇక 7వ దర్శనము ఇక జరుగుతున్నప్పుడు ఇంకేం చదువుతావు? వధువు 7వ దర్శనం అయిపోతే ఇంక వధువు ఎత్తపడిపోవాలి. కనుక దానియేలుకి 4 దర్శనాలు వచ్చినవి. హల్లెలూయా. దానియేలు గ్రంథాన్ని చదువుతున్నాడు. గ్రంథాన్ని చదివినప్పుడు దర్శనాల యొక్క మరి వివరణ అంతా అతనికి అర్థమైనప్పుడు అతనికి ఏమర్థమైంది చెప్పు? సొంత దేశం వెళ్ళిపోతామని అర్థమైంది. ఇప్పుడు మనం మెసేజ్లు చదివి మన ప్రవక్త ద్వారా వర్తమానాలు చదివిన తర్వాత మనకేమర్థమైంది? మన సొంత దేశం వెళ్ళిపోతామని అర్థమైంది. సొంత దేశం వెళ్ళిపోతానని తెలిసిన తర్వాత ఇప్పుడు దానియేలు ఏం చేస్తాడండి? చదువు. గ్రంథముల వల్ల గ్రహించితిని ఇదేంటి? హల్లెలూయా. డిసెంబరు నెల వస్తుందంటే కొత్త బట్టలు మానేసి గోని పట్టేటి చెప్పండి. ఇప్పుడు దానియేలు ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళిపోతామని తెలిసిన తర్వాత ఇంకా రేపు వెళ్ళిపోతాం, ఎత్తబడిపోతాం, చచ్చిపోతాం, ఇంకెందుకు వచ్చిన బతుకన్న తర్వాత ఏం చేస్తాం చెప్పండి? పలకాయ మాసం చెప్పండి. పీతలు, రొయ్యలు, చేపలు, కోడి మాసం మొత్తం అన్ని తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు వెంబడి రోజు ఎందుకు ప్రభువా అంటే వెళ్ళిపోతాం కదా. మళ్ళీ మాట్లాడతారు పాస్టర్ గారు మీరు అనుకుంటున్నారా? చెప్పండి. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు వెళ్ళిపోతామన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఎంజాయ్ చేయాలి. నిజమేనా? లోకం ఏం చేస్తుంది చెప్పండి? ఒకడు కసబ్ అన్న కూడా ఏం చేయాలి చెప్పండి? దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అని అడుగుతాను. హైదరాబాద్ దమ్ బిర్యానీ అడిగాడు పాపం. హైదరాబాద్ దమ్ బిర్యానీ మొత్తం మీద ఏదో దమ్ బిర్యానీ అడిగాడు. అక్కడక్కడ కొంతమంది చనిపోతామని తెలిసిన తర్వాత కొన్ని చివరి కోరికలు చెప్తూ ఉంటారు అనమాట. కనుక నాకు బిర్యానీ కావాలి, నాకు పలానా బ్రాండ్ మందు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు దానియేలు సొంత దేశం వెళ్ళిపోతామన్న తర్వాత చేసే పని ఏంటి చెప్పండి? అంతటా నేను గోని బట్ట కట్టుకుని, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఏం బట్టలు కట్టుకున్నాడంట? ఎన్ని బట్టలు ఉంటాను కా బట్టలు కట్టుకుని వెళ్ళాడు చూసారా? నెక్స్ట్ గోని బట్ట కట్టుకుని అదే అయ్యయ్యో దేవుని స్తోత్రం కలుగుగా. ఇదేం భక్తి అండి? అంతటా నేను గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన పోసుకుని, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన పోసుకుని ఇంకా
ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటే. హల్లెలూయా. ఈరోజు కొన్ని మినిస్ట్రీలు ఉన్నాయండి. ఏంటో తెలుసు, గోనిపట్ట మినిస్ట్రీ అంట. ఆ యొక్క పరిచర్య పేరు ఏం చెప్పండి? గోనిపట్ట పరిచర్య అంట. బూడిద మినిస్ట్రీలు కూడా ఉంటాయి. ఎందుకు? బూడిదైపోతాయి కాబట్టి. అర్థమైందా? బూడిద మినిస్ట్రీలు, గోనిపట్ట మినిస్ట్రీలు. ఒక ఆయన అయితే ఇంకా ఆయన ఏం చేస్తారంటే గోనిపట్ట కట్టుకుని నెత్తి మీద బూడిద పోసుకుని ప్రార్థన చేస్తారు. ఆయన అలాగే చేస్తారు ప్రార్థన. కనుక ఇప్పుడు గోనిపట్ట మారు మనసు పొందామనే దానికి ఒక సాదృశ్యంగా దాన్ని మనం స్వీకరించాలి. కనుక పాత నిబంధనలో అవి ఛాయ రూపంగా ఉన్నవి. కొత్త నిబంధనలో ఆ ఛాయలు చేసి అసలు చేయవలసింది చేయడం మానేస్తారు చాలా మంది. కనుక గోనిపట్ట మినిస్ట్రీలు అంటే మరి ఎక్కడ ఉన్నాయో? బైబిల్లో అలాంటి మినిస్ట్రీలు ఏమి లేవు దేవుని పిల్లలు. సరే, మంచిది. ఇప్పుడు ఆ ఎప్పుడైతే కాలం అనే తర్వాతలకి అతను వారి కాలంలో యెరూషలేము వెళ్ళిపోతాడని తెలిసిందో అతను ఏం చేస్తాడు చెప్పండి? గోనెపట్ట కట్టుకుని, రెండోది తలపై ధూళి వేసుకుని, మూడోది ఉపవాసం ఉండి చదువు. ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకున్నాను. దేవునికి మహిమ కాక. కనుక దేవుని పిల్లారా, ఇప్పుడు దానియేలుకి ఎప్పుడైతే వెళ్ళిపోతామన్న ఆలోచన వచ్చిందో నువ్వు గోనెపట్ట తీసాడంట. సంగమా, ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామని తెలిసిందో మనం కూడా గోనెపట్ట ధరించవలసి ఉంది. మరి రాబోయే దినాల్లో కొన్ని సంగతులు మీకు చెప్తానన్నాను కదా. ప్రతి వారం ఇలాగే ఉపవాస ప్రార్థన జరిగితే ఈ యొక్క దానియేలు ప్రత్యక్షత కలిగిన ప్రార్థనపైనే మీకు కొన్ని సంగతులు నేను చెప్తాను. మనం వెళ్తామని తెలిసిన తర్వాత మనకు కొన్ని సంగతులు అర్థం కావాలి. ఏం చేయాలో కొన్ని పనులు ఉన్నాయి అక్కడ. ఫస్ట్ నీకేం అర్థం కావాలి? యొక్క ప్రవచనం అర్థం కావాలి. దేవుడు పంపించిన వర్తమానం అర్థం కావాలి. ఆ వర్తమానం అర్థం కావాలి. రెండోది ఏంటంటే నీకు వెళ్ళిపోతానని తెలియాలి. వెళ్ళిపోతానని తెలిసిన వ్యక్తి ఏం చేయాలో తెలియాలి. నిజమేనా? మనం వెళ్ళాలని అర్థమైతే మనం ఏదో చెయ్యాలి కదా, మనం ఏదో సిద్ధపరచుకోవాలి కదా. ఇప్పుడు మనం ఊరు వెళ్ళాలి, చెప్పాం, మనం వాగ్దానం చేసాం, పలానా రోజు మనం ఊరు వెళ్తామని మనకు అర్థమైంది. ఊరు వెళ్తామని అర్థమైన తర్వాత మనకు సిద్ధపాటు ఉంటుంది దేవుని పిల్ల. నిజమేనా? కనుక దానియేలు వెళ్ళిపోతాడని అర్థమైంది. ఇప్పుడు అర్థమైందంటే అతను ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపడాలి. ఏం చేస్తాడు? ఇప్పుడు గోనెపట్ట ధరించాడంట. రెండోది ధూళి చల్లుకున్నాడంట. మూడోది ఉపవాసం ఉన్నాడంట. ఆ తర్వాత ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి పూనుకున్నాడు. ఈరోజు దేవుని పిల్లలు మనం కూడా వెళ్ళిపోతామని మరి ఒక ఆలోచన వచ్చిందని అనుకుంటున్నాను. మనం ఎత్తబాటులోకి వెళ్తామా? వెళ్ళిపోతున్నాం అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా గోనెపట్ట ధరించాలి. మనం కూడా మరి ధూళి చల్లుకోవాలి. మనం కూడా ప్రార్థన మొదలు పెట్టాలి. దేవుని పిల్లలు విజ్ఞాపన మొదలు పెట్టాలి. ఉపవాసం ఉండాలి. ఎత్తబడేంత వరకు కూడా ఇవి కార్యాలు చేయాలి. మనం చాలా మంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫాస్టింగ్, ఆ ప్రేయర్ను, మరి ఉపవాసాన్ని, ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని పిల్లలు ఎవరు చేస్తారు? ఇవన్నీ ఎవరు ఉపవాసం ఉంటారు చెప్పండి? ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? గ్రంథం వల్ల గ్రహించిన వారికి అర్థమవుతుంది ఉపవాసం. గ్రంథం వల్ల ఏం అర్థమవుతుంది? ఈ వర్తమానం ధ్యానించి కూడా చాలా మందికి ప్రార్థన చేయగలుగుతానే బయలుపడొచ్చింది. ఇది సార్, దానియేలు కాలంలో ఇర్మియా ప్రవచనం అందరికీ అర్థమైనయా? అందరికీ అర్థం అవ్వలేదు. ఏమో అర్థమైనయా? ఇలాగా అందరికీ అర్థమైనయా? అందరికీ అర్థం అవ్వలేదు. దానియేలు కాలంలో కూడా ఎన్నికలో ఉన్నటువంటి దానియేలుకి, శద్రకు, మేషకు, అబేద్నెగోకి, యజ్రా, నెహెమ్యా లాంటి వారికి మాత్రమే అర్థమైంది. వాళ్ళు వెళ్తారు. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలా మందికి అర్థం కాదు. అర్థమైన దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అర్థమైన వధువు ఏం చేస్తుంది? ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. అర్థం కానిటువంటి వధువు కంటే ఏం చేస్తుంది? ప్రార్థన. అక్కడ వధువు పలికితే జరిగిపోతాయి కార్యాలు. నో ప్రేయర్ అనే బోధలు కూడా ఉన్నాయి. ఎత్తబడేంత వరకు సంఘం వధువు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన 7 ముద్రలు బోధించినప్పుడు 7 ముద్రలో ప్రార్థన లేవా? చెప్పండి. ఆయన ఆమేన్ అనే ప్రార్థన చేశాడు లేదా? ఆయన ప్రార్థనలు లేకుండా మరి అద్భుతాలు, స్వస్థతలు జరగకుండా ఏమైనా ఉన్నాయా? కంటిన్యూ అవుతాయి అంతే. కనుక మనకి ప్రార్థన అక్కర్లొద్దు, మనకు ఉపవాసం అక్కర్లొద్దు. ఇవన్నీ తప్పుడు బోధలు. దానియేలు ఎప్పుడైతే గ్రంథం వల్ల గ్రహించాడో మనకి ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టుగా మనం వెళ్ళిపోతాము, 70 సంవత్సరాలు పూర్తి అయిపోయి ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోతామని అర్థమైందో నెక్స్ట్ ఏం చేశాడు? అప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓ వధువా నీవు ధన్యురాలవు అని పాటలు మాత్రమే పాడా? ఆ పాటని తప్పనట్లేదు, కానీ పాట మాత్రమే పాడుకుని ఎగిరేసి పక్కన తప్పుకునే వాళ్ళు తప్పని చెప్తున్నాను. మనం కూడా పాడతాం పాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఉద్రేకపడిపోయి అసలు సంగతిని పక్కన పెట్టేసే వ్యక్తిగా దానియేలు ఉన్నాడో చెప్పండి. మనమే వధువు, మనమే ఎత్తపడతాం, ఎవరు ఎత్తపడరు. కనుక మనం చేయవలసింది ఏంటంటే ఇంక ఎత్తపడతాం అనుకుని అలాగే కొనసాగిపోతాం నమ్మకార్థంగా కాదండి. ఇప్పుడు ఎత్తపడతాము, వెళ్ళిపోతాము అని అర్థమైన తర్వాత అతను ప్రార్థన మొదలు పెట్టాడు. నీకు ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే ఎత్తబోవటం మీద నీకు సరైన అవగాహన వస్తుంది, ప్రార్థన వస్తుంది. చెప్పండి. దానియేలు ఏం చేయట్లేదు చెప్పండి? మొబైల్ తీసుకుని ఇందా చెప్పాను కదా, మొబైల్ హంటర్, అయితే న్యూస్ హంటర్. హంట్ అంటే అర్థం ఏంటి?
ఆశ్రిత, హంట్ అంటే అర్థం ఏంటి? వేటాడు. ఆహా. ఇప్పుడు మనం న్యూస్ ని వేటాడుతుంటే న్యూస్ మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని వేటాడుతుంది అన్నమాట. మీకు అర్థమైందా? రకరకాల న్యూస్లు వచ్చేస్తాయి అందులో. ఒక్కోసారి ఆ టైటిల్ చూసి లోపలికి వెళ్తామా, వెళ్ళిన తర్వాత ఇంకో న్యూస్ వస్తుంది అక్కడ, అది ఇది అది ఇది, ఓ మన టైంని బాగా కిల్ చేసేస్తూ ఉంటది అనమాట. కనుక దానియేలు లోక వార్తలు కాదండి చదివేది. అతను ఏం చదువుతున్నాడు చెప్పండి? గడియ వర్తమానం చదువుతున్నాడు. చదివిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమైంది చెప్పండి? ఇంక వెళ్ళిపోతామన్న తర్వాత వెళ్ళిపోతామని అర్థమైందా? వెళ్ళిపోతామని అర్థమైన తర్వాత ప్రార్థన మొదలు పెట్టాడు. అంతేగాని ప్రార్థన జరుగుతుంటే వెళ్ళిపోవట్లేదు దానియేలు. చెప్పండి, ప్రార్థన జరుగుతుంటే దానియేలు వెళ్ళిపోడా లేకపోతే ప్రార్థన పూనుకున్నాడా? దేవునికి మహిమ కలుగు. దానియేలుకి జాబ్ ఉందా లేదా? దానియేలుకి పొలం ఉందా లేదా? దానియేలుకి పని ఉందా లేదా? బిజీగా ఉన్నప్పుడు అంతే, ఖాళీగా ఉన్నప్పుడు అంతే. మనం ఒకవేళ ఏ రోజు ఉపవాస ప్రార్థనలో ఉండట్లేదు. మనకి ఎంతపాటు కావాలి? దీవించబడిపోవాలి. మళ్ళీ చెప్పండి, ఏం మాట్లాడరేంటి? అంటే ఎవరో చేసేస్తారు ప్రార్థన, మనం జాగ్రత్తగా చెంగట్టుకుని చెంగున ఎగిరిపోతాం అంతే. ఇవన్నీ పని చేయవండి. నేను ముందే చెప్పేశాను, ఎవరైతే ఉపవాస ప్రార్థన చేయరో వారు ఎత్తపడరు, ఎవరైతే సరైన ప్రార్థన పరులుగా ఉండరో వారు ఎత్తపడరు, వాళ్ళకి గ్రంథం అర్థం అవదు. మాట్లాడండి, దేవుని స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయా. మందికి అర్థమవుతుంది. కనుక దానియేలుకి ఏం అర్థమైంది చెప్పండి? తూచా తప్పకుండా లేఖనాన్ని బాగా చదువుతాడు. ఇరిమియా గ్రంథం 29:10 వచ్చింది. మీరు మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతాను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టలేదని ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడలా సరిగా చదువు. మీరు నాకు మొర్రపెట్టుదురేని. మీరు నాకు మొర్రపెట్టుదురేని అంటే మీరు ఎప్పుడైతే నాకు మొర్ర పెడతారో, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతిని. మీ మనం ఆలకిస్తాను. ఎప్పుడు చెప్తాడు? 70 సంవత్సరాలు చెర అయిపోతుంది కదా. మీరు నన్ను వెతికితే పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడు. మీరు నన్ను కనుగొందురు. ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇర్మియా చెప్పాడండి, ఇర్మియా ప్రవచించాడు. హల్లెలూయా. ఇర్మియా ప్రవచించిన ప్రవచనాన్ని అబ్సల్యూట్ గా తీసుకున్నాడు దానియేలు. హల్లెలూయా. ఈ రోజు కాపరి చెప్తున్న విషయాలు, ఈ కాలానికి దేవుడు పంపించిన ప్రవక్త చెప్పిన విషయాలు కూడా మీరు కూడా తుదిగా తీసుకోవాలి. మీరు మీ జీవితానికి అదే తుదిగా తీసుకోవాలి. దేవుని పిల్ల తీసుకుని వెళతామని చెప్పాడు దేవుడు. అయితే మేము ప్రార్థన చేయాలి. అక్కడ దానియేలు చక్కగా చదువుతాడు ఇర్మియా గ్రంథం. 29:10 చదువుతాడు అతను. మీరు నన్ను శ్రద్ధగా వెదిగితే మేము దొరుకుతాను, మీరు ప్రార్థన చేస్తే నేను వింటాను, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించగలను, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసితును, ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పిస్తాను. ఇదే యెహోవాకు. ఏమంటే ఒక బట్టబొర అతను అనుకుందాం, ఒక తోలిదడి కట్టుకున్నట్టు ప్రవక్త అనుకుందాం. ఇది మీ డ్రెస్ కూడా ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ మరి మామూలుగా కొంతమంది ప్రవక్తలు మనం చూసినప్పుడు ఆ విధంగా బట్టలు వేసుకున్నాను అనుకుందాం. అలాంటి బట్టలు వేసుకున్న చదువు సంజయటువంటి ఒక మామూలు పల్లెటూరు బయట లాంటి ఒక వ్యక్తి వచ్చి దస్ అయితే లార్డ్ అని చెప్పేసి మీరు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మీరు ప్రార్థన చేస్తే బయటకు వస్తారు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు, చెరలోంచి బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కొన్ని 100 సంవత్సరాలు అయిపోయింది అనుకుందాం. నిజమేనా? అయిపోయిన తర్వాత అది చదువుకుంటా దేవునికి మహిమ కలుగును గాక, మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, మిమ్మల్ని చెరలోంచి బయటికి తీసుకొస్తాను అని అనుకుంటారు. వేరే దేశంలో ఉన్నారు. నిజమేనా? ఆ దేశంలో నుంచి మరలా సొంత దేశం వెళ్ళిపోతామని ఎక్కడో గ్రంథంలో రాయబడింది. మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ చదివినది దొరకదు, ఏ చరిత్రలో దొరకదు, ఆ గ్రంథంలోనే దొరుకుతుంది. నిజమా కదా? ఏ చరిత్రకారుడు వారి గురించి ఏం చెప్పినా ఆ చరిత్ర కొంత చెప్తాడు తప్పితే వాళ్ళు బయటకు వస్తారని చెప్పడండి. కానీ దేవుని పిల్లలారా ప్రవక్త మాత్రమే చెబుతాడు. మరి ఇది చదువుకుని మేము సొంత దేశం వెళ్ళిపోతామంటే హాస్యాస్పదంగా ఉండదా? పోయిన వారం చెప్పాను కదా, దేవుని స్తోత్రం కలుగును గాక. పోయిన వారం ఒక కోణంలో చెప్పాను, మరలా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం చెన్నై మహాపట్నం ఉంది. నిజమేనా? చెన్నై మహాపట్నం మందే, దేవునికి మహిమ. చెన్నై మహాపట్నం మందే. ఎప్పుడు మన పూర్వీకులు అంటే ఒక 500 సంవత్సరాల క్రితం ఎవరో మన పూర్వీకులు ఉండేవారంట. 500 సంవత్సరాల క్రితం ఎవరో గ్రంథం రాశారు, చెప్పారు, ఓ చిన్న పుస్తకం ఉంది. 500 సంవత్సరాల తర్వాత మధ్యనగర్లో ఉండి మనం ఏం చేస్తాం చెప్పండి? చదువుకున్నాం దాన్ని. చదువుకుని ఏమన్నాం? ఆహా చెన్నై పట్టణం మాదంట,
అర్థమైందా? అప్పుడు ఏం చేద్దాం? మరి ఇక్కడ ఉన్నటువంటి రూపేణ ఆనందరావు మొత్తం సత్యనారాయణ వీళ్ళందరినీ పట్టుకుని, సునీల్ పోల్ని, హరికృష్ణ మొత్తం అందరినీ పట్టుకుని, మన సంఘానికి వచ్చే వాళ్ళందరినీ పట్టుకుని ఏం చేద్దాం చెప్పండి? చెన్నై పట్టణం మందే ఏమనుకున్నారు? ఇప్పుడు మనం దాన్ని జయించేసుకుని తెచ్చేసుకున్నామండి. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. చెన్నై పట్టణం ఎవరిదంట? చెన్నై మహానగరం మందే. ఎక్కడ ఉన్నాం మనం? చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. చెన్నై ఎంత దూరం? ఇప్పుడు మనకి 600 కిలోమీటర్ల దూరంలో ఉండి మనం ఎక్కడ నుంచి చదువుకున్నాం? గ్రంథం చదివి. మా గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? మేము చెన్నై పట్టణం జయించబోతున్నాము. చెన్నై పట్టణానికి ముఖ్యమంత్రి ఎవరు? స్టాలిన్ గారు. ఓకే, ఇప్పుడు స్టాలిన్ గారికి వార్త తెలిసింది. ఎందుకంటే మరి మామూలుగా ట్రోల్స్, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరు చిన్న రీల్ చేసినా అది కొంచెం హాస్యాస్పదంగా ఉంటే చాలా ట్రోల్ అయిపోతుంది అన్నమాట. అలా ట్రోల్ అయ్యి ఆ తమిళనాడు ఆయన భాష రాకపోయినా ఎవరో తర్జుమా చేసి ఎక్కడో మధ్యనగర్లో ఉన్నారంట. ఆ యొక్క చిన్న కుటుంబం అవన్నీ కలిపి ఈ చెన్నై పట్టణం జయించారంటే ఇప్పటికి దాన్ని ఎలా తీసుకుంటారో చెప్పండి? ఎవరన్నా నమ్ముతారా? ఎంత వెటకారంగా ఉంటుంది చెప్పండి, అది ఎంత నవ్వులాటగా ఉంటది. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేస్తాం? ఇప్పుడు చెన్నైని జయించబోతున్నాము అని ఎక్కడ నడుస్తూ మొదలెట్టాం. మనము మన పిల్లలు, మనకున్న పశువులు, దేవుని స్తోత్రం కలుగాక, మనకున్నటువంటి అవన్నీ తీసుకుని ముందు ఏం చేయించాలి? రామచంద్రపురం పట్టణం చేయించాలి ఫస్ట్. నిజమేనా? రామచంద్రపురం మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఒక ఆయన ఉన్నారు, సుభాష్ గారు. నిజమేనా? ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మన ప్రాంతానికి ఆయన మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని మనం జయించేసి చెప్పండి, వీళ్ళందరినీ ఓడించేసి అంటున్నారా? అంటే ఇస్రాయేల్ దేశంలో అదే కదా జరిగింది వాళ్ళకి. అప్పుడు జయించుకుంటూ బయలుదేరి ముచ్చిమిల్లి వంతెన దగ్గరికి వెళ్ళి, మార్కెట్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి జయించుకుంటా అసలు పూడి మాసవారం పొలగొడత, దేవుని స్తోత్రం కలుగాక, అలాగా ఇవన్నీ రేవులన్నీ దాటుకుని మండపేటను జయించుకుని, రావులపాలెం జయించుకుని, ఇప్పుడు రావులపాలెం వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? గజగజ అయ్యో బాబోయ్ మధ్యనగర్ వారు వస్తున్నారంట, మళ్ళీ ఏదో జయించేస్తారంట. అది అందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళందరినీ జయించిన తర్వాత అలా అంటే హైవే రూట్ చెప్తున్నాను మీకు. అప్పుడు మనం అదంతా జయించుకుని తణుకు నుంచి తాడేపల్లి కూడా వెళ్ళి అలాగా విజయవాడ రూట్ పెట్టి ఏలూరుని దాటేసి విజయవాడ జయించేసాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ విజయవాడ వారధి నుంచి బయలుదేరాం హైవేలో. చుట్టుపక్కల ప్రాంతాలు చేయించుకుంటా వెళ్ళిపోయి చెన్నైలో పడిపోయి చెన్నై ప్రజలంతా వెళ్ళగొట్టేసి అప్పుడు మనం చెప్పండి చెన్నైలో బాబు తమిళనాడులో ఈ ప్రాంతం మీది, ఈ ప్రాంతం మీది, ఈ ప్రాంతం మీది, ఈ ప్రాంతం మీది అని ఒకరికొకరు పంచి పెట్టేసుకున్నాం. ఇది ఎలా ఉంది చెప్పండి? కానీ గ్రంథములో రాయబడింది కాబట్టి దేవునికి మహిమ కలుగుగా. అది ఇంపాసిబుల్ అయినా సరే, కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత అయినా సరే ఏం చేస్తారు చెప్పండి? అది నెరవేరుతానే ఉంది. ఈలోగా మళ్ళీ మధ్యలో ఏం చేయాలి చెప్పండి? సముద్రాలు దాటాలి, నదులు దాటాలి, పెద్ద పెద్ద గోడలు కోల్చాలి. మనందరం కలిసి ఇప్పుడు వారధి వేయలేదు అనుకుందాం. వారధి అయిపోతే ఏమి దాటారు? రావులపాలెం వంతెనే లేదు ఫస్ట్. అప్పుడు మనం ఏం చేయాలి? నది దాటాలా? నది దాటేటప్పటికి మనం అక్షయం దింపు లోపలికి. నిజమేనా? అందరూ నడిచి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఎవరు వచ్చారు? ఎందుకంటే రామచంద్రపురం వారు ఏం చేశారు చెప్పండి? వెనకాల వచ్చేసి నదిలో మునిగిపోయారు. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అక్షయ గిరీష్ లేచి ఏం చేయాలి చెప్పండి? యెహోవాను గానము. జరిగింది అక్కడ. ఇప్పుడు మనకి ఎంత హాస్యాస్పదంగా ఉంది, మనకే నమ్మకం ఉందా? మనం పోనీ ఎంత వదిలేండి, మన మధ్యనగరం మొత్తం అంతా ఓడించేసి వెళ్ళిపోతాం. ఏంటిది? కానీ గ్రంథంలో రాయబడింది. గ్రంథంలో రాయబడిన దాన్ని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొన్ని వందల సంవత్సరాల తర్వాత నమ్ముతున్నారు. ఇప్పుడు దానియేలు నమ్ముతున్నాడు. దానియేలు నమ్మి ఏం చేస్తాడు చెప్పండి? బయలుదేరండి, సమయం అయిపోయింది. దేని కొరకై నువ్వు ప్రార్థన చేస్తున్నావు దానియేలా? నాకు తెలియకొడుతుంది దేని కొరకు? ఇదిగో ఇరిమియా గ్రంథము 25 చదువు. అందులో మా దేవుడు చెప్పాడు 70 సంవత్సరాలు మరి యెరూషలేము పాడుకుంటుంది, మీరు చెరలోకి వెళ్ళిపోతారు. 70 సంవత్సరాల తర్వాత దేవుడు బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తానన్నాడు. చెరలోంచి బయటికి తీసుకొస్తున్నాడు. కాబట్టి 29 చదువుకోండి, 25 చదువుకోండి. ఏంటయ్యా చిన్న పుస్తకంలో, నల్ల పుస్తకంలో తెల్ల కాగితాల మీద ఆ నల్ల అక్షరాల్లో ఉన్న విషయాలు నువ్వు చదివి దాన్ని నమ్ముతున్నావా? అయ్యా అది నల్ల పుస్తకం కాదు, తెల్ల కాగితాల మీద నల్ల అక్షరాలు కాదవి. అవి జీవం లేని మాటలు కాదవి. హల్లెలూయా. అవి జీవం గల మాటలు, అవి దేవుడి పలికిన మాటలు. ఇది దీని ప్రకారంగా ఖచ్చితంగా మా దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ. వాళ్ళందరూ ఏమంటారు? పిచ్చి పనులు మానిపోయారు. నీ వృద్ధాప్యంలో నీ యొక్క శాశ్వత జీవితాన్ని జాగ్రత్తగా గడుపు. రిటైర్మెంట్ అయ్యి ఆ రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ అన్ని పొందుకుని నీ యొక్క జీవితాన్ని హ్యాపీగా ముగించు. బబులోని భాష వచ్చు, యోధా భాష వచ్చు, ఇన్ని రకాల భాష వచ్చు, బహు భాషా కోవిదుడు నువ్వు చక్కటి వ్యక్తి, జ్ఞానివి, నువ్వు జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవించడం మానేసి ఎక్కడికో వెళ్తానంటే ఈ వయసులో ఏంటి పిచ్చి పనులు అని అతన్ని ఎవరైనా అనుసు చూస్తారు. కానీ దానిలో ఏం చేస్తారు చెప్పండి? ఈ మాటలే మమ్మల్ని లోపల కొట్టుకు తీసుకెళ్తారు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆ మాటల కొరకు అతను ఉపవాసం ఉన్నాడు, ఆ మాటల కొరకు అతను ప్రార్థన చేస్తాడు, ఆ మాటలను ధ్యానిస్తా ఉన్నాడు, తన ప్రజలను సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో ఈ రోజు కూడా మన గ్రంథం చదవడం వల్ల మనకు అర్థమైంది దానియేలు యొక్క అంతం అక్కడ కాదు.
శత్రుకు మేషకు దాబేదుకు లేక అంతం అక్కడ కాదు. చెరలోకి వెళ్ళిన, సమస్యలోకి వెళ్ళిన, శోధనలోకి వెళ్ళిన అది మీ అంతం కాదు. అది మీ సమస్యకు అదే మీ అంతం కాదు. సమస్యలు రానవను, శోధనలు రానవను. నిజమేనా? దానియేలుకి, శద్రకు, మేషకు, అబేద్నెగోలకి, మరి ఎజ్రా, నెహెమ్యా లాంటి వారికి ఇబ్బందులు రానుండే, ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు రానుండే, అది వారి అంతం కాదు. వారి మరలా సొంత దేశం వెళ్ళిపోవాలి. సంగమా, ఇది మీ అంతం కాదు. మీ కుటుంబాల్లో మీలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఇది మీ అంతం కాదు. మీరు వెళ్ళాలి. వెళ్లే ముందు దానియేలు చేసినట్టుగా మీరు కూడా ప్రార్థన చేయండి. వచ్చే వారం ఇంకా దేవుని చిత్తాన్ని బట్టి కొన్ని సంగతులు మీతో నేను మాట్లాడతాను. దేవుడు మనం దీవించుడు కాక, దేవుడు మనం ఆశీర్వదించుడు కాక. గ్రంథం వలన గ్రహించి అతను చేసిన పని ఏంటంటే, ముందు గోనె పట్టు కట్టాడు, రెండోది ఉపవాసం ధూళి చదువుకున్నాడు, మూడోది ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన, విజ్ఞాపన. సంగమా, ఈరోజు ఎత్తబడిపోతామని మనకు అర్థమైతే మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మార్పు చెందాలి, సమర్పించుకోవాలి. అతను ఏం చేశాడో తెలుసండి, పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాడు. మనం కూడా మన దోషాలు ఒప్పుకుందాం, మన పాపాలు ఒప్పుకుందాం, మన సమస్యలను ఒప్పుకుని మనం కూడా మరి ఎత్తబడిలోకి వెళ్ళిపోదాం. దేవుడు మనం దీవించుడు కాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.